destiny just testing me. I've got so much more left in me. Yo, I'ma keep pushing. Impossible is the word I murder for this mission. Yeah, my will is serving hella unrelenting, putting in the work 24/7 in the fall, winning after your opinion, rain and shine. I'm on fire all season. Better watch out. This a hard route. You ain't never gonna see me walk out. మీకు ఐపీ కావాలా ఐపీ ఇస్తాను, ఎంసెట్ కావాలా ఎంసెట్ ఇస్తాను, జేఈ మెయిన్స్ కావాలా జేఈ మెయిన్స్ ఇస్తాను. మరి నాకేం కావాలో ఎవరు అడగరే. మంచి స్టూడెంట్గా మీరు మారాలి. అది క్వాలిటీ పరంగా అండ్ రిజల్ట్ పరంగా. క్వాలిటీ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. మీలో చాలామంది మీ ఇంట్లో వాళ్ళు కంప్లైంట్లు ఇస్తుంటారు. నాకు కాకపోయినా మీ స్కూల్లో ఏ రోజు కంప్లైంట్ ఇవ్వలేదా? మా పాప ఈ టైంకి నిద్రలేస్తుంది, మా బాబు ఏంద్రా అంటే సాయంత్రం స్కూల్ నుంచి రాగానే బయట వెళ్తాడు, బుక్కే ఎత్తాడు. ఇలాంటివి జనరల్గా వింటూ ఉంటామా? అది ఈ రోజుల వరకేరా. ఇంటర్మీడియట్కి వెళ్ళినాక ఆ కంప్లైంట్ ఇచ్చేదానికి కూడా టీచర్స్ చెప్పరు, వాళ్ళు పట్టించుకోరు. ఇంటర్మీడియట్ నుంచి ఎలా ఉంటుందంటే మన పడవను మనమే నడుపుకోవాలి. క్యాప్టెన్ ఉండడు పడవకి, మన పడవకు మనమే క్యాప్టెన్. అదే స్కూల్లో అనుకో మన టీచర్స్ మనల్ని పట్టించుకుంటారు. యూట్యూబ్లో మీకు సోర్సెస్ దొరుకుతాయి. ప్రిన్సిపల్ ఉంటాడు, ఇన్ఛార్జ్ ఉంటాడు, హెచ్ఓడి ఉంటాడు, క్లాస్ లీడర్ ఉంటాడు, ఇంతమంది ఉంటారు. ఇంటర్లో ఏముండవు, ఒక రేస్. ఇంటర్మీడియట్ అనేది ఒక రేస్. ఇక్కడ క్లాస్లోకి వచ్చి ఇలా కూర్చున్నారంటే పక్కనోడు ఏం చెప్పడనమాట. అంటే లైక్ మనం ఏదన్నా ఒక మాట చెప్పినా, ఒక చిన్న బిట్టు చెప్పినా, ఇది రేపు జేఈ మెయిన్స్లో చూడు మార్కులు కొట్టేస్తాడేమో అనేసి దాంకొని చదువుతారు. మీ ముందర మాత్రం ప్రశాంతంగా చిల్ అవుతూ ఉంటారు. దురంధర్ 2 చూసినావా అంటారు. వాళ్ళు సగమే చూసుంటారు, ఎందుకంటే ఇంకో సగం టైం చదువుకుంటూ ఉంటారు. ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. అనుకుంటాం ప్రతి ఒక్కరు మనలానే చిల్ అవుతున్నారని, కానీ మనం రియలైజ్ అవ్వాల్సిన మనం మాత్రమే చిల్ అవుతున్నాం. ఎవడు చిల్ అవ్వడు. ఇంటర్మీడియట్కి వచ్చాక ఏంది నిజమైన ఇంటర్మీడియట్ ఏందో తెలుసుకున్నాడు. ఇప్పుడున్న సొసైటీ ఎలా ఉందంటే, ఇప్పుడున్న ఎరా ఎలా ఉందంటే 2026 మీకు 13వ తేదీ పబ్లిక్ ఎగ్జామ్స్ అవుతాయి, 15వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ కాలేజీలకు వెళ్ళేటోళ్ళు ఉన్నారు తెలుసా. అది ఇంకేంది హాలిడేస్ ఎక్కడ, ఒక మైండ్ రీఫ్రెష్మెంట్. 10వ తరగతి అయ్యింది, నా జీవితంలో స్కూలింగ్ ఫినిష్ అయిపోయింది, నేను ఇంటర్మీడియట్కి వెళ్తున్నా, ఒక హయ్యర్ స్టడీస్కి వెళ్తున్నాను అనేసి వాడికి ఆలోచన పుట్టాలి కదా. ఆ లోపే 15వ తేదీ కాలేజెస్కి వెళ్ళిపోతున్నారు. సో ఇంత ఫాస్ట్ మూవింగ్ వరల్డ్లో మనం ఏం చేస్తున్నాం? ఎగ్జామ్స్ అవ్వగానే అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలా, నాన్నమ్మ ఇంటికి వెళ్ళాలా, వండర్లాకి వెళ్ళాలా, సినిమాకి వెళ్ళాలా, లేదా ఏదైనా వెబ్ సిరీస్ స్టార్ట్ చేయాలా? ఎంతమంది మనసులో ఇలాంటి ఆలోచనలు గుర్తుంటాయి? నాకు 10th అయినా గుర్తుంది, ఒప్పుకుందాం. ఇక్కడ మనందరం ఓపెన్గా ఉందాం. సో తప్పేం లేదు, అందరం ఒక జనరేషన్ వాళ్ళమే. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇలా ఈ టైంలో మనం చేయడానికి కుదరదు. కొన్ని మన చేతుల్లో ఉండవు. నదీ ప్రవాహంలో కొట్టుకెళ్లాల్సి వస్తుంది. అలాంటివి ఇలాంటివి. కాలేజ్ స్టార్ట్ అయితే వెళ్ళాలి. నేను వెళ్ళను, ఇప్పుడే 10th అయింది, నెల తర్వాత వెళ్తాను అంటే నీకోసం లెసన్లు ఆపుతాడా? కాన్సెప్ట్ మళ్ళీ చెప్తాడా? తప్పక వెళ్ళాల్సిందే. అలా తప్పక వెళ్ళినప్పుడు ఇంట్రెస్ట్ లేకుండా కూర్చుంటే మళ్ళీ నష్టపోయేది మనమేనా? కాబట్టి మనస్ఫూర్తిగా వెళ్ళాలి. మనస్ఫూర్తిగా వెళ్ళాలంటే ఫస్ట్ మనము మన పరిస్థితులు ఏందో తెలుసుకోవాలి. మనం ఏంది, మన నాన్న పరిస్థితి ఏంది, మన అమ్మ పరిస్థితి ఏంది, మన అమ్మకి ఎన్ని నగలు ఉన్నాయి, అసలు ఉన్నాయా, బ్యాంకులో ఉన్నాయా తెలుసుకోవాలి. మన ఇంటి స్థితిగతులు ఏంది. నాన్న మంత్ ఎండ్ వస్తే క్రెడిట్ కార్డ్ బిల్ ఎంత కడతాడు, వడ్డీలు ఎంతమందికి కడతాడు, మనకు అసెట్స్ ఎన్ని ఉన్నాయి, మన ఇంట్లో కారు ఉంది, ఆ కారు మొత్తం లోన్ తీరిపిందా? ఇవేం తెలియకుండా మనం ఉన్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మెచ్యూరిటీ అనేది రాదురా. మెచ్యూరిటీ ఇదే మెచ్యూరిటీ, ఇంకేం లే. మెచ్యూరిటీ అంటే నువ్వేందో నువ్వు తెలుసుకోవడం, మన పొజిషన్ ఏందో మనం తెలుసుకోవడం. ఇలా ఆకాశంలో చూసేదానికన్నా నేల మీద చూస్తే దాన్నే మెచ్యూరిటీ అంటారు. అర్థమవుతుందా? అంటే నేనేంటి, నా పేరు రూపేష్, మా నాన్న పరిస్థితి ఏంది, మా నాన్న రమేష్, మా నాన్నకి ఎంత అప్పులు ఉన్నాయి, 20 లక్షలు అప్పు ఉంది, ఎంత వడ్డీలు కడుతున్నాడు, నెలకు 60,000 కడుతున్నాడు. ఇంకేమన్నా ఉన్నాయా? అవును, మాకు కారు లేదు. ఇంకా ఏమన్నా ఉన్నాయా? అవును, మా అమ్మకు బంగారం లేదు, ఉన్న బంగారం అంతా బ్యాంకులో. ఇవన్నీ నాకు తెలిస్తే నేను దురంధర్ 2 చూసినా, నేను బిర్యానీ తింటా, నేను ఫ్రెండ్స్తో బైక్ రైడ్ వెళ్తా. కానీ ఎప్పుడు వెళ్ళాలో అప్పుడే వెళ్తా, మిగిలిన టైంలో నా కర్తవ్యాన్ని నేను పాటిస్తా. అవునా? కానీ ఇవేమీ నేను తెలుసుకోకపోతే దురంధర్ 2 సినిమాకి వెళ్ళిన నేను నెక్స్ట్ షో ఇంకో ఏ సినిమాకి వెళ్దామనే ఆలోచిస్తా. ఎందుకంటే నాకు ఇంట్లో పరిస్థితులు ఏం తెలీదు. అలానే బిర్యానీ తిన్న నేను నైట్కి ఏం తినాలని ఆలోచిస్తా.
అంతేగాని అరే ఈరోజు ఫ్రెండ్స్తో వెళ్ళి చిల్లే ₹100 ఎక్స్ట్రా మన బడ్జెట్ కాకపోయినా అవుట్ ఆఫ్ బడ్జెట్ ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుందాం, వారం రోజులు ఇంకేడికి వెళ్ళకూడదు, డబ్బులు ఎత్తి పెట్టుకోవాలి, డాడీని అడిగితే ఎక్కడి నుంచి ఇస్తాడు అని రియలైజ్ అవ్వలేము ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏందో తెలియకపోతే. కాబట్టి ఇట్స్ హై టైం. ఆల్రెడీ 6వ క్లాసు 7వ క్లాసులోనే పిల్లలు గన్ను లెక్కన బుల్లెట్ లెక్కన తయారవుతున్నారు. మొత్తం ఇంట్లో వాళ్ళు ఏంది మా అమ్మ నాన్న కోసమే నా జీవితం అంకితం అన్న రేంజ్లో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇది ఇంటర్మీడియట్ 10th అయిపోయింది. ఇప్పటికీ మనం అంటే మీరందరూ రియలైజ్ అవ్వండి అన్న ఇంతవరకు అవ్వలేదని కాదు, నా మాటగా చెప్తున్నాను. మనము తెలుసుకోవాల్సింది ఒకటే, ఇది హై టైము. ఇక్కడి నుంచి మనము అసలైన చదువులోకి దిగుతాం. ఇన్ని రోజులు మనం ప్రాక్టీస్ చేసినాం అంతే.